పరిష్కారం. ఈ కథని రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ 2013లో ఈనాడు దినపత్రికలో ఆదివారం సంచికలో ప్రచురించబడింది. చేతిలోని ఫోన్ రెస్ట్ మీద పెట్టేస్తూ తాతగారు వస్తున్నారు అని చెప్పి హడావిడిగా వెళ్లబోతున్నదల్లా ఆగింది సుమిత్ర. గదిలో మీ ఇద్దరు బుక్స్ ఆ పెద్ద కబోర్డ్లో సర్దేసుకోండి. చిన్నది తాతగారి బట్టలకి మందులవి పెట్టుకోవడానికి సరిపోతుంది. స్టడీ టేబుల్ పక్కన మీ మంచాలున్నాయి కదా, తాతగారికి అటువైపు కాకుండా కిటికీ పక్కన వేస్తాను మంచం, మీకడ్డం లేకుండా, సరేనా అంది వంటింటి వైపు వెళ్ళిపోతూ. పిల్లలిద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. ఎప్పుడో ఓసారి చుక్క రాలినట్టు చూడ్డానికొచ్చి ఎప్పుడొచ్చినా దేవతార్చన సాలగ్రామాలు అంటూ ఒక్క రోజుకు మించి ఉండకుండా వెళ్ళిపోయే తాతగారు పర్మనెంట్గా మంచం, బట్టలు, మందులు. అన్నకేసి కళ్ళెగరేసింది సుష్మ సంగతేమిటన్నట్టు. కామ్గా చూసి గదిలోకి వెళ్ళిపోయాడు సురేష్. చేతిలో పుస్తకాలు సోఫాలోకి గిరవాటేసి తల్లి వెనకనే వంటింట్లోకి దూసుకెళ్ళింది సుష్మ. ఎన్నాళ్ళుంటారేం తాతగారు? ఏమిటా ప్రశ్న మర్యాద లేకుండా చురుగ్గా చూసింది సుమిత్ర. అంతలోనే చల్లబడిపోయి, ముందు కాళ్ళు చేతులు కడుక్కురండి, హార్లిక్స్ కల్పిస్తాను అంది స్టవ్ వైపు తిరిగి. సుష్మ కదల్లేదు. ముందు నేను అడిగిన దానికి చెప్పు. సుమిత్ర కూతురి వంక నిదానించి చూసింది. పిల్లలు పంతగించినప్పుడు చాలా ఓపిగ్గా ఉంటుందామె. తాతగారు పెద్దవారయ్యారు, ఆరోగ్యం కూడా బావుండడం లేదు. ఇప్పుడు బామ్మ కూడా లేరు, తెలుసు కదా. అందుకనే నాన్న వెళ్లారు ఆయన్ని తీసుకువచ్చేయడానికి. ఆగి ఆయనకి వెళ్లరు, మనతో పాటే ఉంటారు. తల్లి అంత వివరంగా చెప్పిందంటే అది ఇక నిర్ణయమైపోయిన సంగతన్నమాట. సుష్మ మెదలకుండా వాష్రూమ్కి వెళ్ళొచ్చి తల్లిచ్చిన కప్పులు రెండూ తీసుకుని గదిలోకి వచ్చేసింది. ఆయన ఇక్కడే మనతో పాటు ఉండిపోతారుట. సురేష్ ఒక్కసారి కళ్ళెత్తి చెల్లెలి కేసు చూసి ఊరుకున్నాడంతే. వీడెప్పుడు ఇంతే, నా మాటంటే మహా నిర్లక్ష్యం మొహం చిట్లించింది సుష్మ. ఉండడమంటే ఎక్కడో కాదు నాయనా, మన గదిలో, మన గదిలో వెటకారంగా నొక్కి చెప్పింది. షటప్. ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు సురేష్. నాకస్సలు ఇష్టం లేదు ఆయన ఇక్కడ ఉండడం. అప్పటికి అర్థమైంది సుష్మకి. ఆ కారణంగానే అన్న కోపంగా ఉన్నాడని. అవును, నాక్కూడా అంది విచారంగా. నా గదిలో నువ్వుండడమే నాకిష్టముండదు, మళ్ళా ఆ ముసలాయనొకడా, పైగా పర్మినెంట్గా అన్నాడు సురేష్ దూకుడుగా. దెబ్బతిన్నట్టు చూసింది సుష్మ. సురేష్ వెంటనే గ్రహించేశాడు తను నోరు జారానని. చప్పున స్వరం లబ్జుగా మార్చి, ఆహా, నువ్వంటే నా చెల్లివి, ఇంట్లో మెంబర్వి, స్టడీస్లోనన్నా దేనిలోనన్నా షేర్ చేసుకుంటూ ఉండవచ్చు, మధ్యలో ఆయనెవరు అన్నాడు. పాపం సుష్మ కాస్త మెతక వెంటనే సమాధానపడిపోయి అన్నని క్షమించేసింది. నిజమే అన్నా అంది మద్దతిస్తూ. మనం ఇద్దరమే అనుకో, ఏవో గేమ్స్ ఆడుకుంటాం, కంప్యూటర్లో ఎన్నో మాట్లాడుకుంటాం సినిమాల గురించి. ఆయనుంటే ఎంత ఇన్కన్వీనియంటు. అవును, దగ్గులు, మందుల వాసనలు. సుష్మ వెగటు ముక్తాయింపు. నీకు తెలుసా, ఈ ఓల్డ్ మ్యాన్ దగ్గర, ఓల్డ్ ఉమన్ దగ్గర ముసలికంపు కొడుతుందని? యాక్. సుష్మ వికారంగా మొహం పెట్టింది. దీపాలు పెట్టే వేళ పరంధామయ్య గారిని వెంట పెట్టుకువచ్చాడు మాధవరావు. సంభ్రమంగా ఎదురు వెళ్ళింది సుమిత్ర. భర్త చేతిలోని సూట్ కేసు అందుకుని చిరునవ్వుతో మామగారిని, బాగున్నారా మావయ్య అని పలకరించింది. మామగారంటే చాలా గౌరవం, అభిమానం సుమిత్రకి. ఆయన శాంత స్వభావం, కూతుర్ని పిలిచినట్టు తల్లి అనో అమ్మ అనో పిలవడం ఎంతో నచ్చుతాయి ఆమెకి. ప్రయాణంలో అలిసొచ్చిన భర్తకి, మామగారికి కావలసినవి అందిస్తూ అమరిస్తూ పూర్తిగా పనిలో మునిగిపోయింది సుమిత్ర. అయినా కూడా పిల్లల తీరు ఓ కంట కనిపెడుతూనే ఉందామె. తండ్రి తాత ఇంట్లోకి రాగానే హాల్లో ఉన్న వాళ్లల్లా ఏదో కొంప మునిగిపోయినట్టు గదిలోకి వెళ్ళిపోయారిద్దరూనూ. తండ్రి పిలిస్తే యువతలకి వచ్చి సుమిత్ర చాటుగా కళ్ళెర్ర చేస్తే హాయ్ చెప్పారు. 2 నిమిషాలు మొక్కుబడిగా తాతగారి పక్కన కూర్చున్నారు. ఆయన అడిగిన వాటికి పొడి పొడిగా జవాబులిచ్చారు. మళ్లీ లోపలికి వెళ్ళిపోయారు. మామగారి మనసిక్కడ ఏ విధంగానూ నొచ్చుకోకుండా చూసుకోవాలనుకుంది తను. కానీ ఈ పిల్లలేమిటి? కొద్దిగా కలవరపడింది సుమిత్ర. రాత్రి అందరికీ ఒకేసారి భోజనాలకి ప్లేట్లు పెట్టింది టేబుల్ పైన. సురేష్ రాలేదు.
రికార్డ్ రాస్తున్నానమ్మా, రేపే సబ్మిట్ చేసేయాలి. నేను తర్వాత తింటాను, మీరు కానివ్వండి అన్నాడు. నేను అన్నయ్యతో పాటే తింటాను, గారం పోయింది సుష్మ. సుమిత్ర మరోసారి బలవంతం చేయబోతే, చదువుకోనీలే అమ్మా, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని వారించారు పరంధామయ్య. రాత్రులు విడివిడిగా భోంచేసే అలవాటు ఆ ఇంట్లో ఎప్పుడూ లేదు. కొంచెం అనుమానంగా సుమిత్ర వైపు చూశాడు మాధవరావు. అంతే అనుమానంగా భర్త వైపు చూసింది సుమిత్ర. 2 రోజుల్లోనే ఆ సంశయం నిజమే అని నిర్ధారణ అయింది. పరంధామయ్య గారి రాకని వాళ్ళిద్దరూ ఇష్టపడ్డం లేదు. ఇలాంటివి నోరు తెరిచి మొహం మీద చెప్పక్కర్లేదు. ఆయన రాగానే మాటలాపేసి మొహం పక్కకి తిప్పుకోవడం చాలు, పనున్నట్టు లేచిపోవడం చాలు, ఆయన పిలిస్తే విననట్టు నటించడం చాలు, ఆయన వస్తువుల్ని, తాగిన గ్లాసు సైతం తాకరానివన్నట్టుగా ముట్టుకోకపోవడం, చిరాకు పడ్డం చాలు. 10 రోజులు గడిచిన పిల్లల్లో అదే విముఖత, అదే అయిష్టత. సుమిత్ర చాలా బాధపడింది. అత్తమ్మ పోయినప్పటి నుంచి పిలుస్తున్నాం, ఇంతకాలానికి మన దగ్గర ఉండడానికి ఒప్పుకున్నారు మామయ్య. ఆయన్ని నెత్తిన పెట్టుకు చూసుకోవాలని నేను అనుకుంటుంటే వీళ్ళేమిటండి ఇలా పెడమొహం పెడుతున్నారు, వాపోయింది భర్త దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఆయనతో ఆటే చనువు లేదు కాబట్టి. చూడు సుమిత్ర, పిల్లల నాన్నని మనలో ఒకరిగా చూడడం లేదంటే వాళ్ళ తప్పేముంది చెప్పు. ఇంతకాలం నాన్న వాళ్ళు మన దగ్గరకొచ్చినా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కేవలం చుట్టపు చూపే కదా. ఉన్నట్టుండే ఆయన్ని తీసుకొచ్చేసి మా పేరెంట్స్ కూడా మన ఫ్యామిలీయే, వాళ్ళు మనతో పాటే ఉంటారు అని మనమంటే వాళ్ళు జీర్ణించుకోవద్దు అన్నాడు ఆనందరావు. భర్త మాటలు పిల్లల్ని సమర్థిస్తున్నట్టు ఉన్నా దానిలో నిజమున్నట్టే ఉంది. నిట్టూర్చింది సుమిత్ర. ముందు నుంచి పెద్దవాళ్లతో కలిసి ఉండకపోవడం, అనుబంధాలు ఏర్పడకపోవడం వల్లే పిల్లలు ఇప్పుడిలా వాళ్ళంటే సహించలేకపోతుండవచ్చు, దూరం పెడుతుండవచ్చు. ఆ మాట నిజమే కావచ్చు. కానీ కుటుంబమంతా కలిసి ఉండడం అనేది ఈ కాలంలో అందరికీ ఎలా సాధ్యపడుతుంది? ఉద్యోగరీత్యా తాము జిల్లాలే కాదు, ఒకసారి రాష్ట్రం కూడా దాటారు. సొంత ఊరు, సొంత ఇల్లు, పొలము, పుట్ర, కామాటమంటూ అత్తమ్మ మావయ్య గ్రామాన్నొదిలి రాలేదు. పిల్లలు ఊహ తెలియనప్పుడు పల్లెటూరు, తాతగారి ఇల్లు అంటే ఉత్సాహపడేవారు. ఎదిగే కొద్దీ ఆ సరదా తగ్గిపోయింది. కేబుల్ సరిగ్గా రాదు, నెట్టు లేదు, డొక్కు సినిమా థియేటరు అంటూ సణుగుడు గొణుగుడు. 2 రోజులు ఉండడానికి బ్రహ్మ ప్రళయం అయ్యేది. రాను రాను పిల్లల మూలంగానూ దూరభారం అయి తాము కూడా రాకపోక కొంత పరిమితం చేసుకోక తప్పలేదు. సహజంగా జరిగిపోయిన పరిణామం అది. మరోసారి నిట్టూర్చింది సుమిత్ర. అది సరే, ఇప్పుడేం చెయ్యటమని? మనం తొందరపడ్డామేమోనని ఇప్పుడు అనిపిస్తోంది సుమిత్ర. ముందే మనం పిల్లల వైపు నుంచి కూడా ఆలోచించాల్సింది. వ్యక్తత వస్తోన్న పిల్లలు ప్రైవసీ కోరుకోవడం సహజం. ఇంకో బెడ్రూమ్ కూడా ఉంటే ఈ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ చేయవచ్చని అనుకున్నాను. కానీ ఈ సిటీలో అన్ని సౌకర్యాలతో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అంటే సామాన్యం కాదు. నా బడ్జెట్లో దొరకడం ఇంకా కష్టం. చూద్దాం, మరీ అడ్జస్ట్ కాలేకపోతే ఇంకో ఇల్లు దొరికేదాకా నాన్నని మళ్ళీ ఊరికి పంపించేద్దాం. దగ్గరే కాబట్టి వెళ్ళి చూస్తుండొచ్చు. ఏం చెయ్యగలం ఇంకా? తనకు తోచిన పరిష్కారం చెప్పేసి సుమిత్ర మొహం బిగుసుకోవటం చూసి, పోనీ ఇంకో దారేమన్నా ఉందేమో నువ్వే చెప్పు అంటూ నేను నిస్సహాయాన్ని అన్నట్టు చేతులు దులిపేసుకున్నాడు మాధవరావు. సుమిత్రకి భర్త ఎస్కేపిజం నచ్చలేదు. మావయ్యతో పిల్లలకి అంత సాన్నిహిత్యం లేకపోవచ్చు, మనకుంది కదా. ఒరే, మిమ్మల్ని మేమెంత కంటికి రెప్పల్లా కాచుకుంటున్నామో మమ్మల్ని మా అమ్మ నాన్న అలాగే అపురూపంగా చూసుకున్నారరా. ఇప్పుడు వాళ్ళ అవసరం తీరిపోయింది కదా అని ఏదో సామెత చెప్పినట్టు తెప్ప తగలేయటం తప్పురా అని పిల్లలకి బుద్ధొచ్చేలా చెప్పొద్దు. పైగా 14 ఏళ్ళొకరికి 16 ఏళ్ళొకరికి వచ్చాయో లేదో ఆ కుర్ర వెధవలకి ప్రైవసీలు, వ్యక్తిత్వాలు అంటూ వకాలతు పుచ్చుకోవడం ఒకట? మనసులోనే విసుక్కుంది సుమిత్ర. అసలు ఆ దంపతుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, మాధవరావు బుద్ధితో ఆలోచిస్తాడు, పరిస్థితులకి ఏం చేస్తాం అని రాజీ పడిపోతాడు. సుమిత్ర అలా కాదు, మనసుతో ఆలోచించి మదనపడుతుంది. ఆమెకి అత్తవారిల్లన్నా అత్తమామలన్నా ఒకలాంటి సాఫ్ట్ కార్నర్ ఉంది. సుమిత్రకి తల్లి లేని కారణంగా పురుళ్ళు, బాలెంతతనము అంతా అత్తవారింట్లోనే గడిచింది. ఆ సమయంలో అత్తమ్మ
తన్నెంత శ్రద్ధగా అపురూపంగా చూసుకునేదని, పథ్యం పానం అంటూ తల్లిలాగే ఎన్ని ఉపచారాలు చేసేదని. మావయ్య మాత్రం తనన్నా పిల్లలన్నా ఎంత వాత్సల్యమో. ఆ పల్లెటూరులో కూడా తమకన్ని సౌకర్యాలు అమర్చి పెట్టాలని ఎంత తాపత్రయపడేవారో. వారి ఆప్యాయతలు ఎప్పుడు తలుచుకున్నా మనసు ఉప్పొంగిపోతుంది సుమిత్రకి. మనం కన్నవాళ్ల కోసం ప్రాణాలన్నా ఇచ్చేస్తామే, మనని కన్నవాళ్ళని కొంచెం ఆదరించుదామంటే ఎన్ని అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు. ఆఫీస్ పని మీద ఓ 10 రోజుల పాటు ఢిల్లీ వెడుతున్నాడు మాధవరావు. అతని ప్రయాణానికి కావలసినవన్నీ సిద్ధం చేస్తూ తలమునకలుగా ఉంది సుమిత్ర. ఆదివారం ఆ రోజు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. తండ్రి ఫైల్స్లో ముఖ్యమైన కాగితాలవి సరిచేసుకుంటుంటే పక్కన చేరి వాళ్ళకి ఢిల్లీ నుంచి తెచ్చిపెట్టాల్సినవన్నీ ఏకరవ పెడుతున్నారు. తప్పకుండా తీసుకురావాల్సిందే, వంకలు చెప్పకూడదు అంటూ బతిమలాడుతున్నట్టుగానే బెదిరిస్తున్నారు. నేను కూడా మన ఊరు వెళదామనుకుంటున్నాను మాధవ, సుమిత్ర తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ అన్నారు పరంధామయ్య గారు. గతుక్కుమంది సుమిత్ర. నిన్న సురేష్, ప్లీజ్ తాతకి నాతో పాటు వడ్డించకమ్మా, ఆయన అట్లా జుర్రుకుంటూ తింటుంటే నాకు అసహ్యం అని తనతో అనడం వినలేదు కదా. అప్పటికి పిల్లల అయిష్టం ఆయన దగ్గర బయటపడకుండా శత విధాలా ప్రయత్నిస్తూనే ఉంది. కాని మాధవరావు మొహం కూడా వివరణమైంది. చెయ్యకూడని నేరం తెలిసి కూడా చేస్తున్నట్టు అతని మొహం పాలిపోయింది. తాను భోపాల్లో చదువుకునేవాడు. ఆ రోజుల్లో సెలవులకు వచ్చి వెడుతున్నప్పుడు ఎంతో ఆర్తిగా అడిగేవాడు నాన్న, మళ్ళీ ఎప్పుడు వస్తావు మాధవా అని. అంత ఆరాటంగా ఇప్పుడు తను అడగగలడా? అది తనకే కృత్రిమంగా అనిపించదు. ఈ 10 రోజులు ఆగండి నాన్న, నేను వచ్చాక తీసుకువెడతాను మిమ్మల్ని, తలవాల్చి మెల్లగా అన్నాడు మాధవరావు. సుమిత్రలోనూ అదే అపరాధ భావం. ముసలితనంలో ఒంటరితనం ఘోరమైన శాపం సుమిత్ర అనేదే అత్తగారు. మామగారిని వదిలి ఒక్కరోజు కూడా ఎక్కడా ఉండేది కాదావిడ. ఇప్పుడు అత్తమ్మ తోడులేని ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ మామయ్య ఒక్కరు ఆ శాపాన్ని అనుభవిస్తుంటే ఏ లోకాన్నున్నా అత్తమ్మ క్షమిస్తుందా తన్ని? మనసు వికలం అయిపోతోంది సుమిత్రకి. భర్తకి వీడ్కోలు చెప్పి పంపించింది. ఆలోచనలతో మనసులో లేదు. ఆ పరధ్యానంలోనే వంటను మొదలుపెట్టింది సుమిత్ర. అన్యమనస్కంగా చేసే పని సవ్యంగా ఎలా పూర్తవుతుంది? పాలు పొంగాయి, కూర మాడింది, పప్పు అడగంటింది. చిరాకు పడుతూ పచ్చడి కోసం మిక్సీలో ముక్కలు వేసింది. పరాగ్గా పవర్ ఆన్ చేసింది తడి చేత్తో. పైగా ముందే లూజుగా ఉన్న ఆ స్విచ్ని. ఏమవుతుంది? షాక్. ఏదో రాక్షస హస్తమేదో లాగి విసిరేసినట్టు గోడకు గుద్దుకుని కింద పడిపోయింది సుమిత్ర. దబ్మన్న పెద్ద శబ్దానికి హాల్లో పేపర్ చూస్తున్న పరంధామయ్య గారు, గదిలో వాదులాడుకుంటున్న సుష్మా సురేష్ హడలిపోతూ వంటింట్లోకి పరిగెత్తారు. స్పృహ లేదు సుమిత్రకి. తల్లోంచి రక్తం. నిశ్చేష్టులయ్యారు ముగ్గురు. పరంధామయ్య గారే ముందు తేరుకున్నారు. చప్పున దగ్గరగా వెళ్లి నాడి చూశారు. తెలివి తప్పిందంతే. మొహాన నీళ్లు చిలకరించారు. మూలిగింది సుమిత్ర. ఊపిరి పీల్చుకున్నారాయన. పిల్లల్లో అప్పుడొచ్చింది చైతన్యం. సుష్మ పెద్దగా ఏడుపు మొదలుపెట్టింది. సురేష్ పరిస్థితి అంతకు తక్కువగా లేదు. అస్తవ్యస్తంగా పడి ఉన్న తల్లి దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చాలేదేమో. తాతను చుట్టుకుపోయింది సుష్మ. ఆసరా కావాలన్నట్టు ఆయన భుజం మీద తల వాల్చాడు సురేష్. పిల్లలిద్దరినీ 2 చేతులా పొదవుకుని, పర్వాలేదు నాన్న, భయం లేదు తల్లి అంటూ ఆత్మీయంగా వెన్ను నిమిరారు పరంధామయ్య గారు. ఆ సమయంలో ఆ బాహుబంధం వారికో గొప్ప ఆలంబన అవ్వడమే కాదు, వారిలోని పరాయి భావాన్ని పూర్తిగా చెరిపేసింది. ఎన్ని శిశిర వసంతాలనో దాటిన వయసు పరంధామయ్య గారిది. ఎన్ని కష్టసుఖాలనో చవిచూసిన అనుభవం ఆయనది. త్వరగా కర్తవ్య నిర్వహణలో పడిపోయారు ఆయన. షాక్ వల్ల శరీరం మొద్దుబారి ఉంటుంది. సుమిత్ర మూలుగుతోంది, కానీ లేవలేకపోతోంది. పిల్లల సాయంతో ఆమెను ఎలాగో మంచం మీదకి చేర్చారు. తలకి తగిలిన గాయాన్ని శుభ్రం చేసి కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న డాక్టర్ గారిని పిలుచుకువచ్చి పరీక్ష చేయించారు. ప్రమాదం లేదనిపించుకున్నారు. ఫోన్ చేసిన మాధవరావుకి సుమిత్రకి కాస్త నలతగా ఉందని చెప్పి ఆందోళన పడొద్దు, నేనున్నాను అని భరోసా ఇచ్చారు. అంతా బాగానే ఉంది, కానీ వారం రోజుల పాటు మంచం దిగలేకపోయింది సుమిత్ర ఒళ్ళు నొప్పుల వల్ల. ఈ వారం రోజులు ఇల్లు నడిపే బాధ్యత అంతా పరంధామయ్య గారిదే. తాతగారి వెంటే తిరుగుతూ ఆయనకి ఇంకో 2 చేతులయ్యారు సురేషు సుష్మ. వంట,
ఇల్లు శుభ్రత, సుమిత్రకి సేవ, మార్కెట్కి వెళ్ళడం, టీవీ చూడ్డం అన్నీ ముగ్గురూ కలిసే. తాతగారి పక్క దులిపి వేసేది సుష్మ. పూజకి పూలు కోసి తెచ్చి పెట్టేది. తాతగారికి కంప్యూటర్లో గేమ్స్ ఆడడం నేర్పేశాడు సురేష్. అన్నమయ్య పాటలు సెల్లో డౌన్లోడ్ చేసి తాతగారి చెవిలో ఇయర్ ఫోన్ పెట్టి వినమని చెప్పేవాడు. రాత్రుళ్ళు ముగ్గురు మంచాలు ఒక దగ్గరకు జరుపుకుని పడుకునేవాళ్లు. మనుమలు నిద్రపోయేదాకా కథలు కబుర్లు చెప్పేవారు పరంధామయ్య గారు. సుమిత్రకి నొప్పులు నీరసము తగ్గాయి. మాధవరావు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాడు. ఇంట్లో సుమిత్ర మాత్రం ఉంది. స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్లారట అంతా. ఎంత ఆశ్చర్యం! వారం రోజులు నొప్పులా నీకు? నిక్షేపంలా ఉన్న భార్యను చూస్తూ అడిగాడు మాధవరావు. అతనికి తెలిసి ఒక్కరోజు నలతగా ఉందని పడుకుని ఎరగదు సుమిత్ర. 102 జ్వరంలో కూడా స్నానం చేసి వంట చేసిన రోజులున్నాయి. ఏం రాకూడదా? కొంటెగా అడిగింది సుమిత్ర. టవల్ భుజాన వేసుకుని స్నానానికి వెళ్లబోతూ, మరి నాన్నని రేపు దిగబెట్టి రానా అన్నాడు మాధవరావు సందేహంగా. ఏమో, నాకేం తెలుసు, మీ పిల్లల్ని అడగండి, ఒప్పుకుంటే పంపించరండి. ఒకంత ధీమాగా చిరునవ్వు నవ్వింది సుమిత్ర. నిశ్చింతగా నిట్టూర్చాడు మాధవరావు. కథ సమాప్తం.